హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యుఎంఎంఏ అంటే ఉమ్మ అంటే ముద్దు కాదు. టైటిల్ అమ్మ, మదర్, అమ్మ తెలుగులో సరిపోయింది కదా. నెట్ఫ్లిక్స్లో అండ్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇదొక కొరియన్ ఫిల్మ్ అనుకుంటున్నారు, కానీ ఇదొక అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిల్ము. లీడ్ రోల్లో సీనియర్ యాక్ట్రెస్ శాండ్రా ఓ యాక్ట్ చేశారు. రన్ టైం జస్ట్ 1 hour 25 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ అనేవి ఏమీ లేవు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేసేయండి. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, అమండా అనే ఒక సింగిల్ మదర్ కొరియా నుండి వలస వచ్చి అమెరికాలో తన పాపతో కలిసి జీవిస్తుంది. వాళ్ళిద్దరూ ఒక విలేజ్లో ఉన్న ఫామ్లో నివసిస్తున్నారు. తేనెటీగలు పెంచడం, తేనె అమ్మడం, కోళ్లను పెంచడం, అది కూడా ఎటువంటి మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేయకుండా. ఒకరోజు అమండా మామ వచ్చి ఒక సూట్ కేసు ఇస్తాడు. మీ అమ్మ చనిపోయింది, నువ్వు మీ నాన్న ఇద్దరు కూడా ఆమెను వదిలేశారు. ఆమె ఆత్మకు శాంతి లేదు, ఆత్మగా తిరుగుతుంది, నీ మీద కోపం ఇంకా పోలేదని చెప్తాడు. దాని తర్వాత ఏమైందనేది మిగతా స్టోరీ. మరి మూవీ చూశాక నాకైతే అమ్మ దీనమ్మ దెబ్బేసింది భయ్య. ఏంటమ్మా ఇలాంటి మూవీనా నేను రికమెండ్ చేయాలా? ఈ అమ్మ చూసి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఫస్ట్ 30 minutes వరకు నాకైతే నచ్చింది భయ్య. మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంది, కాన్సెప్ట్ కూడా బాగుంది. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం ట్రాష్ ఏం లేదు. హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, అసలు ఎటువంటి హర్రర్ థ్రిల్స్ జంప్ స్కేర్స్ లేవు. మనం భయపడేది కూడా లేదు. అసలు ఇందులో ఏమీ లేదు. మూవీలో నాకు ఏదైనా నచ్చిందంటే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. యాక్టర్స్ బాగా పెర్ఫామ్ చేశారు, కానీ ఆ తెలుగు డబ్బింగ్ ఏంటమ్మా, ఎవరితో చెప్పించారమ్మా? అసలు సెట్ అవ్వలేదు. అసలు నవ్వొచ్చింది. తన కూతురు కాలేజ్ ఏజ్, టీనేజ్, కానీ ఆ పాపకి స్కూల్ పిల్ల వాయిస్ అయితే ఉంది. మదర్కి ఎంగేజ్ వాయిస్ ఉంది. ఏంటిది? టూ బ్యాడ్. క్లైమాక్స్ అయితే వరస్ట్. ప్రతి 5 minutesకి ఒకసారి ఏదో చెప్పాలనుకుంటారు, ఏది చెప్పలేక ఏదో జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టేసి బోరింగ్గా ప్రెడిక్టబుల్గా తయారైన మూవీ ఇది. మూవీలో మనకి మ్యాక్సిమం 3 క్యారెక్టర్సే కనిపిస్తాయి. అసలు స్క్రీన్ ప్లేలో కూడా చాలా బొక్కలు ఉన్నాయి. వాళ్ళని చేస్తారు. అసలు ఈ స్టోరీ లైన్ మనకి కన్విన్స్గా లేదు. ఎంతైనా కూతురి మీద అమ్మ కోపడుతుందా, పగపడుతుందా ఏంటో ఈ అమ్మ నాకైతే ఇక చాలమ్మ. ఇంత చెప్పాక ఈ మూవీ జోలికి వెళ్ళాలంటే నీ ఇష్టమమ్మ. ఇంకా మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5 అమ్మ. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.